ఇప్పుడు లిస్టు అనౌన్స్ చేసాం, అది మా లిస్టు, మాకు నచ్చిన సీట్లు మేము తీసుకుంటాము, మా లెక్కలు మాకుంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఇంకా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా స్పష్టంగా అన్ని చోట్ల అభ్యర్థులను ఏమైనా ప్రకటించిందా? ఇంకా మార్పులు చేర్పులు అంటున్నారు. సమన్వయకర్తల అభ్యర్థులని కొందరు అంటారు, అసలు సమన్వయకర్తల అభ్యర్థులు కారు అని మరికొందరు అంటారని విజయ్ కుమార్ గారు అంటున్నారు. సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే టెన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్ అందరికీ. నమస్తే. ఇప్పుడు మేము 151 సీట్లు గెలుచున్నాం. అంతకుముందు 67 సీట్లు గెలిచాం 2014 ఎన్నికల్లో. ఇప్పుడు 175కి 175 గెలిచే టార్గెట్తో ఏ రాజకీయ పార్టీతో 2014లో కానీ 19లో కానీ పొత్తులు మేము పెట్టుకోలేదు, 24లో కూడా మేము పెట్టుకోవట్లేదు. మాకు బలం ఉందనేది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. సో మేము 70 చోట్ల మార్పులు చేర్పులు అంటే ఉన్నటువంటి సిట్టింగుల్లో కొంతమందిని మార్చి ఎమ్మెల్యేగానో మార్చి ఎంపీగా పంపించడం, కొంతమంది కొత్త వారికి అవకాశం ఇవ్వలేదా అంటే మార్పులు చేర్పులు చేసాం. అంటే ఇంకా మిగిలిన ఎటువంటిది ఇంకో 100 నియోజకవర్గాలు పైగా ఉన్నాయి. ఆ 100 నియోజకవర్గాల్లో దాదాపుగా 70 నుంచి 80 మంది సిట్టింగ్లే పోటీ చేస్తారు. ఆల్రెడీ కొన్ని చోట్ల 2 ఏళ్ల క్రితం మేము ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా అనౌన్స్ చేస్తున్నాం. లైక్ కుప్పంలో భరత్ గారిని ఎప్పుడో ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తాం, గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పాం. ఆల్రెడీ విజయవాడలో దేవినేని అవినేష్ గారిని ఎప్పుడో ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేసాం. సో వాళ్ళేదో ఇప్పుడు మేము ఒక 7 లిస్టులుగా మేము అభ్యర్థుల్ని మార్పులు చేర్పులు చేస్తుంటే అవతల వాళ్ళ పార్టీలను అడుగుతున్నారు కాబట్టి క్లారిటీ ఇవ్వండి అని చెప్పి ఆ పార్టీలో ఉన్న నాయకులే వాళ్ళని రోజు మొత్తుకుంటున్నారు. కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో వచ్చి ఉన్న వాళ్ళకి ఇదిగో మారుస్తున్నాం అని చెప్పి కొన్ని సీట్లు అనౌన్స్ చేసి ఏదో మేము భయపడిపోతున్నామనో లేదంటే మాకెందుకని అడుగుతున్నారు కదా. మాకెందుకని మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. మీరు మొన్నటిదాకా సీఎం 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 అని పెద్ద పెద్ద కేకలేసి అరిసింది ఎవరు? మేము ఆశించే స్థాయిలో లేము, శాసించే స్థాయిలో ఉన్నాం. మాకెవడు ముష్టి వేయటానికి మేమన్నా 10-20 సీట్లు ముష్టి చంద్రబాబు నాయుడు దగ్గర అడుక్కునే వాళ్ళం అనుకుంటున్నారా? మేమే ముఖ్యమంత్రి అభ్యర్థి, మాకు 3 సీట్లు మేము తీసుకుంటున్నాము, మేము అడిగిన సీట్లు వాళ్ళు ఇవ్వాల్సిందే. మేము లేకపోతే చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? చంద్రబాబు నాయుడు మా వల్లే 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు మేము ఆశించే స్థాయి కాదు శాసించబోతా ఉన్నాం అని అన్నట్టు వాళ్ళు శాసించే స్థాయి అంటే ఏంటి సార్? 3 సీట్లు అంటే ఎన్ని? 175లో 24 సీట్లు మీకు పోటీ చేయడానికి పర్మిషన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. పర్మిషన్ మీరు చంద్రబాబు నాయుడు దగ్గర అయ్యా మాకు ఎన్ని సీట్లు పోటీ చేసుకుంటానో తొందరగా డిసైడ్ చేసి పర్మిషన్ ఇవ్వు, దయచేసి ఆ సీట్లు మేము పోటీ చేసామని అడుక్కునేటటువంటి స్థాయిలో మీరు ఉన్నారు. ఎందుకంటే 13% సార్, అంటే పావలాలో సగం 24. ఇప్పుడు 100కి మీకు 13 సీట్లు ఇచ్చినట్లు లెక్క, అంటే 25 అంటే పావలాలో సగం. ఇక మీరు మళ్ళీ మా గురించి విమర్శలు చేశారు. నిన్నటిదాకా మేము సిద్ధం అంటే ఎస్ మేము యుద్ధం అన్నాడు పవన్ కళ్యాణ్. దేనికి యుద్ధం? ఏది చంద్రబాబు నాయుడు వేసి 24 సీట్లతో యుద్ధానికి సిద్ధమా? గోదావరి జిల్లాలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఏంటి? 34 నియోజకవర్గాల్లో వైసీపీని ఈ గోదావరి జిల్లాలో గెలవడం. అసలు నీకు ఆ 34 సీట్లు ఇవ్వలేదు, నీకు ఇచ్చింది 24. దాంట్లో కూడా 5 క్యాండిడేట్లు చంద్రబాబు నాయుడు. నిన్న పవన్ కళ్యాణ్ ఆయన ఈ లిస్టు 24 మంది అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు, 3 ఎంపీ స్థానాలు పోటీ చేస్తున్నాం, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ కూడా వస్తుంది కాబట్టి దాన్ని దిశగా నిర్ణయం తీసుకున్నామని ఆయన ఒక మాట అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇచ్చిన మరో వివరణ ఏంటంటే, స్పెసిఫిక్గా గతంలో మేము సీట్లు సంబంధించి గత ఎన్నికల్లో కనీసం ఒక 10 సీట్లను గెలుచుకొని ఉండే చాలా ఎక్కువ సీట్లు అడిగే వాళ్ళం అనేది ఆయన ఇచ్చిన వివరణ ఒకటి. రెండోది, వ్యక్తి ప్రయోజనము పార్టీ ప్రయోజనం కంటే రాష్ట్ర ప్రయోజనం ముఖ్యమని నేను నమ్ముతున్నాను, దానివల్లనే ఎక్కడ గెలవాలి ఎక్కడ ఖచ్చితంగా గెలవాలన్న కాన్సెప్ట్ని వెళ్తున్నామని నిన్న వేదిక పైన ఆయన మాట్లాడారు. ఏంటి సార్ రాష్ట్ర ప్రయోజనం? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనే అతను అవినీతి పరుడు, ఈ తెలుగుదేశం మంత్రులందరూ అవినీతికి పాల్పడ్డారు, ఈ తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలపండి అన్నాడు. మరి అదే అవినీతి పార్టీతో పొత్తులు పెట్టుకొని అదే అవినీతి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి 10 ఇస్తారా 20 ఇస్తారా అని దేహి అని అడుక్కుంటే ఇది రాష్ట్ర ప్రయోజనాలు అవుతుందా? నువ్వు ఇంకోటి, తెలుగుదేశం జనసేన సోషల్ మీడియాలో 2 రకాలుగా నడుస్తుంది. జనసేన సోషల్ మీడియాలో ఏమంటున్నారు, మాకు 24 సీట్లు అనేది అగౌరవపరిచినట్టు అంటే, తెలుగుదేశం సోషల్ మీడియా ఏమంటుంది, పోయినసారి మీకు ఎన్ని సీట్లు డిపాజిట్ వచ్చింది, పోయినసారి మీరు పోటీ చేసిన 136, 16 చోట్ల మీకు డిపాజిట్ వచ్చింది, 120 చోట్ల మీకు డిపాజిట్ రాలా, అంటే మీ స్థాయి 15, 16. అనవసరంగా మీకు ఒక అడిషనల్ గా మేము ఇచ్చాము, అదే తీసుకొని మీరు అంతటితో ఆగండి, మరి అతి చేయొద్దని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అంటే వాళ్ళ స్థాయి ఏంటనేది వాళ్ళే చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ కూడా మా స్థాయి అంతే అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు కదా. నిన్నటిదాకా విర్రవీగి అసలు మాకు బలం పెరిగిపోయింది, మాకు ఎంత % ఓటింగ్ వచ్చింది, అసలు మేము లేకపోతే ఇది లేదు, మాకెందుకు ముఖ్యమంత్రికి అవకాశం వారు, పద్దాకల కమ్మ రెడ్లే ముఖ్యమంత్రిగా పరిపాలిస్తారా, కాపు బలిజలందరూ ఐక్యంగా అండి రాజ్యాధికారం మనం తీసుకొని వద్దామని చెప్పి నిన్నటిదాకా ప్రగల్భాలు పలికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన
సంబంధించిన పవన్ కళ్యాణ్ అనలేదు. పవన్ కళ్యాణ్ కూడా సార్ కాపులు బల్జీలకు సంబంధించి వాళ్ళు పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెట్టినప్పుడు కాపులు బల్జీలు అందరూ చెప్పి ఐక్యంగా ఉండి మన రాజ్యాధికారాన్ని తీసుకుని రావాలని చెప్పినప్పుడు ఆ రోజు హరిరామ్ జోగి గారు కూడా మీటింగ్ లో ఉన్నారు. ఓకే, ఇది వాళ్ళ మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ జరిగిన మీటింగ్ లో. మరి అన్నప్పుడు ఈ రోజు ఎవరిని ముఖ్యమంత్రి చేయడానికి మరి వెళ్తున్నారు? రైట్ రైట్. ప్రస్తుతం ఒకటి అన్నారు వెంకటరెడ్డి గారు, వాళ్ళ క్యాడర్కి అంటే జనసేన క్యాడర్కి టీడీపీ క్యాడర్కి లేని అభ్యంతరం, మా రెండు పార్టీ అధినేతలకు మధ్య లేని అభ్యంతరం ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? మాకు ఉన్న సర్దుబాట్లు, మాకున్న అండర్స్టాండింగ్, మాకున్న గుడ్ కైండ్ సైన్స్ మా లెవెల్లో మాకు ఉంది అంటున్నారు. లేని అభ్యంతరం అంటున్నారు. వాళ్ళ క్యాడరే కదా నిన్న రోడ్లు ఎక్కి చంద్రబాబు నాయుడు దిష్టి మమ్మల్ని దగ్ధం చేసింది, తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్ని ఏదైతే పగలగొట్టింది వాళ్ళ క్యాడరే కదా, వైఎస్ఆర్సీపీ క్యాడర్ కాదు కదా. తెలుగుదేశంలో టికెట్ రానాళ్ళు ఆల్రెడీ జనసేనకు ఆ సీట్లు అట్టిస్తారని, జనసేనలో టికెట్ల ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రానటువంటి వాళ్ళు రేపొద్దున సుందర విజయ్ కుమార్ గారికి రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఒక ప్యానలిస్ట్ గా పాపం ఆయన కూడా తిరుగుతా ఉన్నాడు, కష్టపడి పనిచేస్తున్నాడు కాబట్టి రావాలని కోరుకుంటున్నాం. ఒకవేళ రాలేదనుకోండి రేపొద్దున సుందర విజయ్ కుమార్ గారి పరిస్థితి ఏంటి? అలా ఇప్పుడు ఇంకో ప్యానలిస్ట్ ఉన్నాడు జనసేన నుంచి మాకు వచ్చేటి భీమిలి నియోజకవర్గం నుంచి పోయినసారి పోటీ చేసినటువంటి పంచకల్ల సందీప్, అతనికి ఆల్రెడీ లేదని చెప్పారు ఆల్రెడీ. సో అదే పవన్ కళ్యాణ్ గారు తనకు ఒకలో 2019లో నేను రామచంద్రరావు గారికి సీట్ ఇవ్వలేకపోయాను, బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను, 2024లో రేపొద్దున ఆయనే అభ్యర్థి అన్నాడు. ఇవాళ దిక్కులేదు పరిస్థితి వెలివాడ రామచంద్రరావు గారికి. ఇక మీరేం చెప్పే దాని కింద ఒక మాట అన్నారు, స్నేహితుడిగా మా స్నేహ బంధం అని చెప్పి. సార్ 2014లో కూడా పవన్ కళ్యాణ్ మీ స్నేహితుడేగా. మరి 2018లో ఇదే పవన్ కళ్యాణ్ గారిని మీ పార్టీలో ఉన్న మహిళా నాయకురాలతో మల్లెపూలు నలుపుతాడని తిట్టించింది మీరే కదా. పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించింది మీరే కదా. అంటే మరి స్నేహితుడి తల్లిని దూషిస్తారా మీరంటే? మీతో లేకపోతేనో లేదంటే మీరు పక్కకు పంపించినటువంటి ప్రయత్నంలోనో మళ్ళీ ఇప్పుడు మీకు స్నేహితుడు అయిపోయాడా? ఎవరు మాట్లాడడానికి? జగన్మోహన్ రెడ్డి గారు అంటే సీట్ అనౌన్స్ చేసుకోలేదంట. 175 సీట్లకి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసేది. మీ క్యాండిడేట్లకి ఇప్పుడు జనసేనకు ఉంది, వాళ్ళకి ఎన్ని ఇవ్వాలనేది పోటీ చేస్తారో దాన్ని కూడా చెప్పుకోలేకపోయారన్న వైసీపీ విమర్శకు రామకృష్ణ ప్రసాద్ సరే ఒక పార్టీ అధ్యక్షుడు నేను పలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను, నేను పలానా నియోజకవర్గంలో ఇదిగో రేపు పొద్దున కంటెస్ట్ చేయబోతున్నా అని చెప్పి ఎన్నికలు ఇంకా 2 నెలలు ఉండగా కూడా చెప్పుకోలేకపోతున్నారంటే ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నట్టు.